హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటా ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? మా చుట్టాల ఇంటికి కీర్పూరి ఇదని చెప్పి ఇన్వైట్ చేస్తే వెళ్ళామన్నమాట. ముందు రోజు వెళ్ళి ఇట్లా ప్రిపరేషన్ చేయాలి. చపాతీ చేసి, గోధుమ పిండితో చపాతీ చేసి, దాని మధ్యలో స్టఫ్ పెట్టి, పచ్చనిపప్పు ఉడకబెట్టి, బెల్లం పాకం చేసి ఇట్లా చేస్తారనమాట. దీనిని చపాతీ రుద్దేసి దాని మధ్యలో పెట్టాలన్నమాట. మధ్యలో పెట్టి వత్తి వాటిని కాలుస్తారు. అవి సమోసాలు అంటారు కదా, సమోసాలండి. మొత్తం అన్ని సమోసాల్లాగా తయారు చేసుకోవాలి. వేడిగా ఉంటాయి. ఇక్కడ మా తోడుకోడలు అనమాట చల్లారిస్తున్నారు. అందరం వెళ్ళాం. అంటే చాలామందిని పిలుస్తారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, రిలేటివ్స్ని అందరినీ పిలుస్తారనమాట. అందరూ కలిసి వెళ్ళి ఫస్ట్ ముందు రోజు వెళ్ళి ఇట్లా ప్రిపేర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ డే దేవుడిది చేస్తారనమాట. దేవుడికి పెట్టేసి అందరిని పిలిచి పెట్టడం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెడుతూనే ఉంటారు. వెళ్ళి తినేవాళ్ళు తిని వస్తూ ఉంటారు. అక్కడికే వెళ్ళి తినాలన్నమాట. ఇంటికైతే ఇవ్వరు. మనం అక్కడికే వెళ్ళి తినేసి రావాలి. ముందు రోజు వెళ్ళామన్నమాట. నేను మా తోడుకోడలు వెళ్ళి ఇవన్నీ ఇలా ప్రిపరేషన్ చేసి వచ్చాము. 1 గంట 2 గంటలు ఉన్నాంలే అండి. ఉండి కొన్ని చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇవి అక్కడ ఏమేమి జరిగినాయి, అట్లా జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం వీడియో తీశాను అనమాట. వాయిస్ ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను. అక్కడంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. వాళ్ళు కొంచెం ఫేసులు చూపిస్తే ఇష్టపడరు కదా కొంతమంది. అందుకని చెప్పేసి అవి తయారు చేసే వరకే చూపించాను అనమాట. అక్కడ వాయిస్ మొత్తం తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను వాయిస్ ఇచ్చాను. ఉండలు చేసేవాళ్ళు, చపాతీ చేసేవాళ్ళు, నేను ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేను చేస్తున్నాను అని. ఒక ఆమె అయితే ఇట్లా కాలుస్తుంది అన్నమాట. పెద్ద ఆమె పొయ్యి దగ్గర కూర్చొని కాలుస్తుంది. ఇది ఇట్లా కాలని. ఇవన్నీ సమోసాలు తెలిసే ఉంటుంది మీకు. కొబ్బరి సమోసాలు చేస్తారు. ఇవేమో ఇందా చూపించాను కదా మీకు, ఆ సమోసాలు అన్నమాట. అవి ఇవి కలిపి చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం వెళ్ళామన్నమాట తినడానికి. నేను, మా వారు, మా ఆడపడుచు, మా అత్తయ్య, మా తోడుకోడలు అందరం వెళ్ళామన్నమాట. ఇదే కీర్పూరి ఇదంట. అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. రజబ్కే కుండే అని కూడా అంటారు. నాకు పెద్దగా తెలీదు దీని గురించి. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. తప్పుగా ఏమన్నా చెప్పుంటే సారీ అండి. నాకు తెలీదు, పెద్దగా తెలిసిన వరకు చెప్తున్నాను. ఇట్లా రవ్వ పాయసం, పూరీలు రెండు పెట్టించుకున్నాను నేను. మా వారు అన్నమాట తనకి పెట్టారు. అందరు ఫస్ట్ ఇవి తిన్నాము. ఇవి తినిన తర్వాత భోజనం కూడా అక్కడే తినేసాము. తర్వాత ఒక రూమ్లో ఇట్లా మొత్తం చేస్తారనమాట, దేవుడికి సంబంధించింది. అన్నం తిని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కొంతసేపు కూర్చొని ఇక్కడ ప్రార్థన అంతా తిని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం కూర్చొని ప్రార్థన చేసుకొని, మనకు తోచినంత కానుక గంధం పెట్టుకొని కూర్చొని కొంతసేపు ప్రార్థన చేసుకున్నాను. ఈ వీడియో చూసే మీ అందరికి కూడా అంతా మంచి జరగాలి, బాగుండాలి అని కోరుకుంటున్నాను. మీరు మనసులో ఏదన్నా ఇక్కడ చూసి కోరుకోండి. తప్పకుండా తీరాలి మీ కోరిక అని కోరుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.